వాళ్ళ ఇంటికి వెళ్తే బోనీ కపూర్ ఆయన శ్రీదేవి గారు ఆయన వాళ్ళ హస్బెండ్ శ్రీదేవి మేడం వాళ్ళ హస్బెండ్ మన ఈ పిల్లలు ఖుషీ కపూర్ కానీ మన జగన్ వాళ్ళ ఇల్లు అంతా మొత్తం చూపించారు నాకు. ఆమె వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి ఆమె వేసుకున్న డ్రెస్సుల వరకు మొత్తం రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో చెప్పులతో నిండిపోతుంది. ఒక రూమ్ ఓపెన్ చేస్తే డ్రెస్లో శ్రీదేవి మేడం ఉద్యమం, రూమ్ ఓపెన్ చేస్తే ఆమె వేసుకున్న పెయింటింగ్లు సూపర్ పెయింటింగ్లు వేసేది శ్రీదేవి మేడం. మనకు చూడడానికే ఒక 4-5 hours పడుతుంది ఇంట్లో. వాళ్ళ ఇల్లు అంతా వాళ్ళు వచ్చిన వెంటనే మనకి ఒక టూర్ వేపిస్తారు. ఇది మా అమ్మది ఇక్కడ, మా అమ్మ ఇది, మా అమ్మ ఇది, మా అమ్మ ఇదంటే అరే మనం అప్పుడు మేడం చూడలేదు కానీ అవన్నీ మనకి భలే అనిపిస్తాయి. ఒక రోజు మీరు ఇంటర్వ్యూ చేద్దరు కానీ ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వెళ్దాం ఒక రోజు. పట్టకపోతుంది రానిస్తాను. సినిమా హిట్ అయిన తర్వాత వెళ్దాం. చేసింది కదా సినిమా హిట్ అయిన తర్వాత వెళ్దాం. ఈ హిట్ అయిపోయింది ఆల్రెడీ, నీకు తెలుసా? అయ్యో థ్యాంక్ యూ. తెలియదా? ఈ పిల్లగాడు తెలియనట్టే నవ్వుతున్నాడు ముద్దుగా. కాస్త నేను ఇంత నిమ్మలంగా ఇంత ప్రశాంతంగా ఉన్నావు కదా, ఇంత పెద్దోళ్ళని అందరిని పెట్టుకున్నావు, ఆయనను కూడా పెట్టుకున్నావు కదా. శివరాజ్ కుమార్ సార్ ఉండే, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు చూడు, ఆయన ఏం పేరు అబ్బా? జగపతి బాబు కాదు, జగపతి బాబు మన సారు బొమ్మని రాని సారు. బొమ్మ యాదకొస్తున్నది ఆయన పేరు పెట్టుకొస్తుంది. అది పిత్తోళ్ళని పెట్టుకున్నావు ఎందుకు ఇట్లా? మొత్తం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశము, ఒక తెలంగాణ, ఒక తమిళనాడు, ఒక కర్ణాటకను కాకుండా అటు మీదోళ్ళను, ఇటు మిర్జాపూర్ వాళ్ళను, ఇటు బాలీవుడ్ వాళ్ళను అందరినీ వేసుకున్నావు సినిమాలో మొత్తం కట్టకట్టుకున్నావు. అది అక్కడ నుంచి వస్తాడు మాట ఆ క్యారెక్టర్. బొమ్మన్ గారు నాతో నుంచి వస్తాడు ఇక్కడికి. ఇక ఆయన అట్లకేంచి వస్తాడు, ఆయన అట్లకేంచి తీసుకు అక్కడ నుంచే న్యాచురల్గా ఉండాలని, అదంతా ఉండాలని ఇంకా అక్కడ నుంచి. నువ్వు ఎందుకు తను ఇప్పుడు మనం మంచిగా ఓపెన్ చేసినావు, ఒక 4-5 సినిమాల తర్వాత ప్యాన్ ఇండియా సినిమా పోకుండా రెండోది ఎక్కువ ప్యాన్ ఇండియా సినిమాకి. నేను మామూలు మన సినిమా తీసానండి, కానీ నాకు వచ్చిన హీరో గారు ప్యాన్ ఇండియా హీరో గారు కాబట్టి ప్యాన్ ఇండియా పోయింది అంతండి. ఇది ప్యాన్ ఇండియా ప్లాన్ చేయలేదండి అసలు, అట్లా అనుకోలేదు. ప్యాన్ ఇండియా ప్లాన్ అదంతా దేవుడు, అదంతా మనం ప్రయత్నం చేస్తే అవుతుందా? ఇప్పుడు పెద్ద డైరెక్టర్ల లిస్టులో నిన్ను వేసిండ్రంట కదా, ఇప్పుడు తెలిసిందా నీకేమొచ్చట? ఎట్లా అనిపిస్తున్నది నీకు? అంటే భయంగా ఉంటుంది కదండి. భయంగానే ఉన్నది. ఈ సినిమా గురించి పబ్లిక్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకు రావాలి పెద్ద సినిమా, ఎందుకు చూడాలంటే ఆటల పోటీలు ఉన్నాయి, వచ్చి చూడుండ్రా అంటావా? ఇంకేమన్నా ఉన్నదా? ఇంకా ఆటల పోటీలను మించి ఒక ఆటగాడి ఎమోషన్ ఉంటుంది అన్నమాట అండి. ఒక ఊరు ఎమోషను, దానికోసం అంటే మన అందరికీ ఒక ఊరు అంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా. సొంత ఊరు అంటే సొంత ఊరు ఎమోషనే దీంట్లో మెయిన్. ఆ ఎమోషన్ కోసం రావచ్చు అంటే పెద్దగాడి క్యారెక్టర్ని, ఆడి ఐడెంటిటీని, వాళ్ళ ఊర్లో ఉన్న జనాలకు గుర్తింపుని ఎలా తీసుకొచ్చాడు. ఆడి తిరుగుబాటు అన్నాడు కదా, ఆటే నా పొగరు అన్నాడు కదా. ఆడున్న ఆటను పొగరు ద్వారా ఆడు ఊరికి ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సమ్మర్కి వచ్చి మీరందరూ హ్యాపీగా థియేటర్స్కి వచ్చి మీ పిల్లలతోని, మీ ఫ్యామిలీతోని, సినిమాలు వచ్చి చాలా రోజులు అయిందంట కదా. పెద్ద హీరో సినిమా వచ్చి అటు సినిమాలు వచ్చి 8 months అయిపోతుంది. అప్పుడే ఈ 8 months సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు కాబట్టి సరదాగా వచ్చి మీ పిల్లలకు ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ చూపించి, పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటాం కదా మనం, ఇది చేశాడు ఒక హీరో అని ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ మీరు విజువల్గా చూసి మీ పిల్లల్ని స్కూల్కి, కాలేజీలకి పంపండి, బాగుంటుంది. ఆట కాదు పోరాటం చేసిన అన్నాడు. అవునవును. ఈ సినిమా అంతా పాపం పోరాటమే. వాళ్ళ నాయన కళ్ళల్లో నీళ్ళు చెల్లిపోయాడు చిరంజీవి సార్. అవునండి, అవును. ఈ చిరంజీవి సార్ కానీ వాళ్ళ అమ్మ కానీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నిన్ను ఇట్లా చూసిపోయినరా, చిన్నగా ఏడిపిస్తలేవురా మా అని మీ మొక్క మెడికి ఫోన్ గిత్తగానో అని ఇట్లా ఎప్పుడు ఇట్లా చూడలే. అది లేదు కానండి, సురేఖ గారు చూసి ఒక ఎపిసోడ్ చూసి ఏడ్ చేశారు పాపం. చెయ్యి కొట్టినావు కదా ఆయనది, చెయ్యేనా? చెయ్యికి కన్నుకు తగిలింది, కళ్ళకు కూడా తగిలింది, ఇంకా అన్ని రకరకాల బాగానే దెబ్బలు తగిలేసాయండి. అయ్యే బిడ్డ తిట్టుకోండొచ్చు నిన్ను పాపం. నాకు భయం వేసింది కానీ నేను తిట్టుకోలేదు పాపం. వాళ్ళు నా భయం వేసి నేను చిరుగు సార్ ఉంటే వెళ్ళకూడదని ఇంటికి దాక్కుని తిరిగాను. అయినా సరే పాపం వచ్చి ఆయన సినిమా కోసమే కదా, పర్లేదండి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏమి సినిమా చేస్తున్నావు? ఈ సినిమా హిట్ అయిన తర్వాత దేవుడు ఏ సినిమా వేస్తా? ఇట్ అయిపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద ఏమన్నా ఇంకా రాయలేదండి, రాయాలి. నువ్వు ఈసారి రాసుకునేటప్పుడు నా పేరు రాసుకుని ఎందుకు తెలుసా? నువ్వు ఇట్లా రాసుకుంటే అయిపోతున్నాయి తాను. ఈ తమ్ముడు ఏర్రేమని అని రాసుకున్నాడు, అయ్యింది. చిరంజీవి సార్ల కొడుకన్నాడు, అయిపోయింది. అట్లా నా పేరు రాసుకో, చంద్రబాబు అని రాసుకో. నా పేరు చంద్ర. రాస్తా. ఈ త్యాపక రాస్తారా సినిమా? చేస్తా తప్పకుండా. నువ్వు నేర్పి ఇస్తావు కదా ఎట్లయినా. వచ్చే సినిమా ఏం రానోళ్ళకి ఆటలు నేర్పిస్తున్నావు, నాకు నేర్పియవా? వస్తుంది. నా పేరు రాసుకో, మర్చిపో. తప్పకుండా. ఇగో పెద్ద సినిమాకి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు తోటి ఈరోజు ముచ్చట ఇది.
ఈ సినిమాకి సంబంధించిన ముచ్చట్లు చూస్తున్నారు కదా, మళ్ళీ ఒక సినిమాకి సంబంధించిన ముచ్చట్లతో మళ్ళీ కలుద్దామండి. ఎండలు బాగున్నాయి, ఆగమాగం చేస్తున్నాయి ఎండలు. ఇంత అంబలు దాగుండి నీళ్ళు దాగుండి మంచిదా పైలం తమ్మి పైలం నువ్వు కూడా సినిమా హిట్ అయిపోయినాక మళ్ళీ ఒక మీటింగ్ చేసుకుందాము. నన్ను ఆమె వాళ్ళ ఇంటికి తీసుకుపోతాను, మర్చిపోయావు తప్పకుండా తీసుకెళ్తాం మేడం. వాళ్ళ ఇంటికి పోయి మనం ఇద్దరం కలిసి వెళ్దాం ముచ్చట పెట్టి తప్పకుండా. శనార్థి. థ్యాంక్ యూ.